భగవద్గీత చాప్టర్ 2 శ్లోక్ నంబర్ 50లో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్తున్నాడు. ఓ అర్జున, బుద్ధి వివేకంతో శ్రద్ధతో పని చేసేవారు ఆ పనిలో పాపం లేదా పుణ్యం ఆ రెండిటిని ఈ జన్మల్లో వాళ్ళు విడిచిపెడతారు. కాబట్టి కేవలం మన పని దృష్టి అతను నైపుణ్యం మాత్రమే చూడాలి. దీనినే యోగం కర్మస్సు కౌశల్యం అని అంటారు. ఒక చిన్న ఉదాహరణ, ఒక మంచి చెఫ్ని తీసుకుందాం. అతను ఆ చెఫ్ మంచి డిజైన్ చేస్తూ అతను శ్రద్ధతో అతను స్కిల్స్ అన్ని యూజ్ చేస్తూ ఆ భోజనం మంచి స్వచ్ఛంగా రోజు తయారు చేస్తాడు. అతనికి మంచి ఫేమ్ రావాలి, నేమ్ రావాలి అని కాకుండా ఫలితాల మీద దృష్టి పెట్టకుండా అతని పని ఏంది, అతను మంచి ఎలా వెరైటీ చేయాలి, అతని మొత్తం ఆ నైపుణ్యం అతని స్కిల్స్ అన్ని యూజ్ చేసి అతను భోజనం అనేది తయారు చేస్తాడు. అతను కేవలం అతని పని మీదనే దృష్టి పెట్టాడు. ఇక్కడ ఫలితాలపై అతను అటాచ్మెంట్ పెట్టుకోలేడు. ఫలితాలపై అటాచ్మెంట్ పెట్టుకుంటే అతనికి స్ట్రెస్ డిప్రెషన్ రావచ్చు. కాబట్టి మనం జీవితంలో కూడా ఏ పని చేసినా మనం శ్రద్ధతో చేయాలి. ఫలితం మీద ఆశింపకుండా చేస్తేనే మనము ప్రశాంతంగా జీవితంలో ముందుకు సాగుతాం. హరే కృష్ణ.